అంటారు నేను రాజకీయంలో ఉన్నాను, నేను కుల సంఘాల మీటింగులకు రాను, నా కులాన్ని అంటగట్టద్దు. ఒరే నువ్వు నీ కులం ఓటు బ్యాంకు నీ వెనకాల లేకపోతే నిన్ను మతించేటోడు కూడా ఉండడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నీ కులం నీ వెనకాల ఉంటే, నీ కుల బలం నీ వెనకాల ఉంటే మిగిలినటువంటి కులాలు కూడా నీ దగ్గరికి వస్తాయి. అరే వీడు బలవంతుడు, వీని కులమంతా వీని వెనకాల ఉండాలి కాబట్టి వీని దగ్గరికి పోతే మనకి న్యాయం జరుగుతుందని చెప్పేసి మీ దగ్గరికి వస్తాయి. నీ కులానికే నువ్వు న్యాయం చేయనప్పుడు, నీ కులాన్ని నువ్వు గౌరవించుకోనప్పుడు, నీ కులాన్ని నువ్వు కాపాడుకోనప్పుడు నువ్వెంత ఎగరేస్తావు రాజకీయం అని చెప్పేసి నేను ప్రశ్నిస్తాను మీ అందరినీ. సో కాబట్టి ఇవన్నీ తప్పుడు మాటలు. రాజకీయంలో అంటే కులం ఉండకూడదని వాళ్ళు టైటిల్ తగిలించుకొని కులాన్ని వెనకంట పెట్టుకుంటారు. మిగిలినటువంటి కింద ఉన్నటువంటి కులాలు బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అని చెప్పేసి ఉద్యోగాలు తెచ్చుకొని, వ్యాపార అవకాశాలు పెంచుకొని, కాలేజీలో సీట్లు ఫ్రీగా తెచ్చుకొని, స్కాలర్షిప్లు తెచ్చుకొని అందరూ బాగుపడిపోయింటారు. పైన ఉన్నటువంటి ఆ రెండు వర్గాలు కాంట్రాక్టులు తెచ్చుకుని దాని తర్వాత రాజకీయాల్లో వచ్చేసి మంచి మంచి సీట్లు పొజిషన్ తెచ్చుకున్నాయి. ఇల్లు బాగుపడింది కులంతోనే, ఇల్లు బాగుపడింది కులంతోనే. మధ్యలో నాశనం అయిపోయింది. మనం ఏ విధంగా నాశనం అయిపోయినాం? కులాన్ని వదులుకొని నాశనం అయిపోయింది. ఈరోజు ఆ విషయం తెలవడానికి దాదాపు కొన్ని దశాబ్దాలు పట్టింది. నీ కులాన్ని గౌరవించుకో, నీ కులాన్ని ప్రేమించుకో, నీ కులాన్ని రక్షించుకో. అదే నిన్ను రక్షిస్తుంది. రేపు నీకేదైనా సమస్య అంటే ముందు వచ్చేది నీ కులం, పక్క కులం కాదు. నీ నాశనాన్ని కోరుకుంటున్నాయి మిగతా కులాలన్నీ. వాటి నుంచి నువ్వు రక్షింపబడాలంటే నీ కులాన్ని నువ్వు రక్షించుకోవాలా, నీ కులం వెనకాల నువ్వు నడవాలా. అట్లని చెప్పి మనం ఏ కులాన్ని ద్వేషించడం లేదు, ఏ కులాన్ని విద్వేషించడం లేదు. మన కులాన్ని మనం ప్రేమిస్తాం, ఇతర కులాలని గౌరవిస్తాం. ఎవరైనా మన దగ్గరికి వస్తే వాళ్ళు కూడా న్యాయం చేస్తాం, చేయడం లేదా? చేస్తాను.